మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. కీర్తిశేషులు అందశ్రీ గారు ఒక పాట రాశారు. మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అని ఒక గొప్ప సాహిత్య విలువలు ఈరోజు ఈ ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల తాలూకా మనస్తత్వాల గురించి వివరిస్తూ చాలా చక్కటి పాట రాశారు ఆయన. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో తెల్లవారులేసి పేపర్ చదవాలనుకున్నా, పోనీ యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలనుకున్నా భయం వేస్తుంది. అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు, భయంకరమైన మనస్తత్వాలు, అసలు ఈ ప్రపంచం ఎటుపోతుందో అన్న ఆవేదన కలుగుతుంది. అంటే హత్యలు, మానభంగాలు అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ఆ హత్యల్లో కూడా భయంకరమైన హత్యలు, ఆడవాళ్ళు కూడా అటువంటి హత్యలు చేయటం, ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. అసలు కొన్ని ఉదాహరణగానే చెప్తే ఒళ్ళు గొగురు పడుతుంది. ఒక అమ్మాయి తన ప్రియుడితో ఇంకొక కుర్రను మర్డర్ చేయించింది. చిత్రం ఏంటంటే ఆ ఇద్దరు కూడా ఆమెను ప్రేమించారనమాట. అయితే ఒకరిని హత్య చేయించింది. పోని అది హత్య అనుకుందాం అనుకుంటే, అది అంత భయంకరమైన హత్య అంటే అమ్మాయి కోరిక చూస్తే ఆశ్చర్యం వేసింది. ఇది దాదాపుగా 2-3 సంవత్సరాల క్రితం జరిగింది అనుకుంటాను నేను. ఆ ప్రియుడి తాలూకా, అంటే ఒక ప్రియుడు ఇంకొక కుర్రోడిని హత్య చేయాలి. కానీ అమ్మాయి కోరిక ఏంటంటే, ఆ డెడ్ బాడీ నుంచి ఆ గుండె బయటికి తీసి నాకు చూపించి, ఒక్కసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. చంపేయడమే కాకుండా ఆ గుండెను కూడా చూపించాలట. అప్పుడు అతనేం చేశాడంటే, అతను చంపేసిన తర్వాత ఆ బాడీని కోసి ఆ గుండెను బయటికి తీసి ఇదంతా వాట్సాప్ వీడియో కాల్లో అమ్మాయికి చూపించాడు. అసలు ఇంత శాడిస్టిక్, ఆ పదం చాలా తక్కువ. శాడిస్టిక్ మెంటాలిటీ కంటే, అంటే ఈ పదం కంటే ఇంకా వేరే పదం ఏదైనా ఉంటే ఆ పదం కూడా చాలదేమో అనిపించింది అనమాట అమ్మాయి మనస్తత్వానికి. అలాగే ఆ మధ్య ఒకసారి చూసాం, ఆ ప్రియురాన్ని హత్య చేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజు కొన్ని ముక్కల లెక్కని తీసుకెళ్లి పారేయటం. మనం రీసెంట్గా ఒకటి చూసాం, ప్రియుడిని చంపేసి నేతిలో కాల్చిందట. అది అసలు ఇలాంటివి తలంచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఒక కైనీ ప్యాకెట్ కోసం ఒక బామ్మర్ది, అంటే 5 రూపాయలు అడిగాడు కైనీ ప్యాకెట్ కొనుక్కోవాలని, అది ఇవ్వలేదని కర్రతో బావని చంపాడు. అలాగే తండ్రి కొడుకులను చంపేయటం మనం రోజు పేపర్లో అట్లా చూస్తున్నాం చూడండి. అలా కొడుకు తల్లిని చంపేయడం, తండ్రిని చంపేయటం, అలాగే భార్య భర్తను చంపేయడం, భర్త భార్యని చంపేయటం, పిల్లల్ని చంపేసుకోవటం. అసలు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావటం లేదు. ఎందుకంటే తకిమా దేశాలు వేరు, భారతదేశం వేరు. భారతదేశం ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటే, ఇక్కడ బుద్ధుడు పుట్టాడు, ఇక్కడ అలాగే మహాత్మా గాంధీ పుట్టాడు, ఇలా ఎంతోమంది మహానుభావులు, ఇక్కడ ఇప్పుడు రమణ మహర్షి, ఇలాంటి ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద పుట్టారు. ఒక అంబేద్కర్ లాంటి మేధావులు, ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు, జ్యోతిరావు పూలే గారు, అంటే సమాజంని ఎలా ముందుకు నడిపించాలి అని సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తులు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, ఎంతోమంది పుణ్యపురుషులు, మహానుభావులు, ఇంతమంది పుట్టిన గడ్డ దేశం నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటు మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, యోగులు ఉన్నారు, దట్టు ఇది వేదభూమి అంటారు. ఇటువంటి వేదభూములు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, విద్యా వ్యవస్థలో లోపమా, సమాజంలో లోపమా, చట్టాల్లో లోపమా, దేంట్లో లోపమా అర్థం కావటం లేదు. అంటే నైతికత సంబంధించిన కథలు ఇప్పుడు తరం చదవటం లేదా అంటే, చూడండి శ్రావణ్ కుమారుని కథ, ముసలి తల్లిదండ్రుల్ని అతనేమో కావిడి మోసుకుంటూ పుణ్యక్షేత్రాలు తిప్పటం, అటువంటి కథలు ఈ తరానికి తెలియగలుగుతున్నారా? అందువల్ల సమాజంలో అవుతుందా? అలా అనుకున్నట్లయితే మనం చూస్తున్న బాబాలు, స్వామీజీలు, పాస్టర్లు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ గ్రంథాలు చదివిన వాళ్ళు కదా, బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు, బాధ్యత చదివిన మహామహులు ఉంటారు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ చదవటం వేరు, అర్థం చేసుకోవటం వేరు. అందరం బాధ్యత చదవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకోలేదు. సో వీళ్ళు అర్థం చేసుకున్న పండితులు. మరి ఇలాంటి మేధావులు కూడా చాలామంది తప్పులు చేస్తున్నారే. చాలామంది చూడండి, అన్ని మతాలు ఉంటారు, ఆ మతానికి సంబంధించిన ఆ గ్రంథాలకు సంబంధించి పూర్తి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా తప్పులు చేసి ఆ యోగులు, బాబాలు, వీళ్ళందరూ పాస్టర్లు దొరికిపోవడం, తప్పులు చేసి దొరికిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇది విద్యా వ్యవస్థ లోపం అనడానికి ఆ రీజన్ ఇక్కడ సెట్ అవటం లేదు. కొన్ని చట్టాల వల్ల భయం లేదు అనుకున్నట్లయితే, చట్టాలు కూడా చాలా కఠినంగానే ఉన్నాయి. దాన్ని అమలుపరిచే విధానంలో అధికారి అవినీతి బట్టి మారుతుండొచ్చేమో కానీ చట్టాలు మాత్రం కఠినంగా ఉంటున్నాయి. దిశ యాక్ట్ వచ్చింది, అయినా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు తగ్గటం లేదు. కాబట్టి
ఏ కోణంలో చూడాలి దీన్ని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని ఘోరాలు, నేరాలు జరుగుతుంటాయి. నేరాలు జరగటం వేరు. నేరం జరుగుతుంది. ఆకలేసినోడో లేదా దొంగతనం చేస్తాడు. లేదంటే ఆ క్షణికావేశంలో ఎవరినో చంపేస్తాం. లేదు తనలోనే వాంఛలు తీర్చుకోవడం కోసం రేప్ చేస్తారు. ఇవన్నీ రైట్ నేను అనటం లేదు. కానీ ఇక్కడ ఇది నేరం అంటాం. కానీ ఆ చంపేసిన వ్యక్తిని ముక్కలు చేసేయటం. ఒకడు ఒక అమ్మాయిని చూడండి ఎన్నో పోట్లు 56 పోట్లు ఎన్నో పొడిచాడు ఒకడు. అసలు అన్ని పోట్లు ఎలా పడాలనిపిస్తుంది అసలు? ఒకరు గబుక్కుని మనం కోపం వచ్చి ఎవరన్నా గబుక్కుని కొట్టేశాను. కొట్టిన తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. ఎందుకు కొట్టేసామా? కంట్రోల్ చేసుకోవాల్సింది ఆ టైంలో అని తర్వాత అనిపిస్తుంది. ఒక లంపకాయ కొడితేనే బాధపడతాం కదా, అలా ఒక కత్తిపోటుతో పొడిస్తే ఇంకెంత బాధ. అలాంటిది 50-60 పోట్లు పడడం ఏంటి అసలు? అంత క్రూరత్వం మనుషులకు ఎలాగొస్తుంది? లేదు మనం తినే ఆహారం లేని తేడా వస్తుందని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. పరిశోధన చేయాలి దీనికోసం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆహారంలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల మన క్రూరత్వం పెరుగుతుందా? లేదు నిరంతరం మనం సెల్ ఫోన్లు వీటిని చూడడం వల్ల బ్రెయిన్ సరిగ్గా పనిచేయటం లేదు మనకి. అంటే ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. అంటే ఇంకా చెప్పాలంటే మేధావులంతా కూర్చొని దీని మీద పరిశోధన చేయాల్సిన అవసరం మాత్రం అంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఇలాగే కానీ వదిలేస్తే చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇంకెన్ని ఘోరాలు మనం చూడాలి. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత మనకి ఆడ మీద జాలి వేస్తుంది. మన శత్రువు అయినా సరే చనిపోయిన విషయం తెలియగానే అయ్యో అనిపిస్తుంది. మన ఎంత శత్రువు అయినా సరే చచ్చిపోగానే అతను చచ్చిపోయిన మామూలుగా చనిపోవచ్చు. అతను ఏదో ఒంట్లో బాగా చచ్చిపోయి ఉండొచ్చు, లేదా ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉండొచ్చు. కానీ మనకేమనిపిస్తుంది, అయ్యో అనవసరంగా చచ్చిపోయాడు అతను, అనవసరంగా అప్పుడు మనం గొడవ పడ్డామే అని అతని మీద మనకు జాలి వస్తుంది. కానీ జాలి లేకుండా ఒక తల్లిని కొడుకు చంపినవేంటి, కొడుకుని తల్లి చంపినవేంటి, తండ్రిని కొడుకు చంపినవేంటి, ఈ బంధాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఏమవుతుంది అసలు ఈ ప్రపంచం? ప్రతి దేశంలో ఇలాంటి జరుగుతున్నాయి. కాకపోతే ఈ కర్మభూమి అని మనం పేరు పెట్టుకున్నాం భారతదేశానికి, వేదభూమి అని పేరు పెట్టుకున్నాం భారతదేశానికి. ఇటువంటి దేశంలో ఇన్ని అనర్థాలు జరగటం మరి ఏమవుతుందో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి న్యూస్లు చదువుతున్న కొద్దీ నాకైతే బుర్ర పాడైపోతుంటుంది అంట, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. అందుకే దీని మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటే కఠినమైన చర్యలు, చట్టాల గురించి నేను మాట్లాడటం లేదు. అసలు ముందు ఎక్కడ లోపం ఉంది అని చూడాలి మనం. అంటే మనం విద్యా వ్యవస్థలో లోపం వచ్చిందా, లేదా చట్టాల్లో లోపాలు ఉన్నాయా, లేదా సమాజంలో లోపం ఉందా, లేదా మనం తినే తిండిలో లోపం ఉందా, లేదా వాతావరణంలో లోపం ఉందా. ఆ మధ్య ఒకటి చదివాను, ఒక ఆర్టికల్ ఒక దగ్గర చదివాను. అదేంటి, ఏలియన్స్ మన మధ్య ఉన్నారు, ఆ ఏలియన్స్ తాలూకా ప్రభావం వల్ల మనతో ఇలా చేయిస్తున్నారు వాళ్ళు అని కూడా అంటున్నారు. అంటే అది రుజువు కాదు, అది రుజువు పరిచే అవసరం లేదు, ఏదో ఒక ఊహాజనితమైన ఆర్టికల్ ఏదంతే అని అనిపించింది. అంటే మన మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని. ఆ మధ్యన ఒక ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారన్నమాట, ఏఐ ద్వారా నా మైండ్ని కంట్రోల్ చేస్తున్నారు, నేను ఏం చేసినా సరే తెలిసిపోతుందని. ఒక అమెరికన్ ఎవరో ఆయన ఇండియా వచ్చేసాడు, ఆయన చెప్పాడన్నమాట ఏఐ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఏఐ ద్వారా కంట్రోల్ చేయరు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కంట్రోల్ చేసే విధానంగా ఉంటే అతను యూట్యూబ్ ఛానల్కి ఎందుకు వస్తాడు? యూట్యూబ్ ఛానల్కి వెళ్ళకుండా చేస్తారు కదా అప్పుడాలు. అది కాదు, ఏఐ ద్వారా ఏం జరుగుతుందంటే, మనం ఏదైనా మాట్లాడితే ఆ విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. మార్కెటింగ్ చేస్తున్నాను. ఉదాహరణకి నేను ఒక ఫ్రెండ్తో నేను ఫోన్లో మాట్లాడాను అనుకోండి, నేను రేపు షూ కొందాం అనుకుంటున్నాను అని నేను ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడితే వెంటనే నేను సెల్ ఫోన్ ఆన్ చేస్తే షూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. లేదు నేను శివ సినిమా చూడాలనుకుంటున్నాను అని కానీ ఫ్రెండ్తో నేను ఫోన్లో మాట్లాడితే వెంటనే ఆ శివ సినిమా అడ్వర్టైజ్మెంట్ మనకు కనబడుతుంది. ఇలా మన మార్కెటింగ్ వైపు తీసుకెళ్తున్నారు తప్ప మన మైండ్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ప్రజెంట్కి ఏఐకి అయితే లేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా పక్కన పెట్టేద్దాం, ఎలియన్స్ అంశాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక మిగిలింది ఏంటంటే వాతావరణ మార్పులా, లేదు మన బ్రెయిన్లో తేడా వస్తుందా ఈ సెల్ ఫోన్ నిరంతరం చూడడం వల్ల, లేదని అంటే మనం తినే ఆహారంలో తేడా వస్తుందా, లేదంటే మన విద్యా వ్యవస్థలో ఇంతకుముందు మంచి మంచి పాఠాలు ఉండేవి మనకి, పూర్వీకుల తాలూకా మహానుభావుల తాలూకా పాఠాలు ఉండేవి. ఆ పాఠాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. సో ఎక్కువగా మన టెక్నికల్ నాలెడ్జ్ మీద మనం వెళ్తున్నాం. సో అందుకోసం ఇది తేడా వస్తుందా, మనలో ఆ నైతికత అనేది దెబ్బతింటుందా, ఇలా రకరకాల అంశాలను మాత్రం ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని మేధావులను కూర్చుని పెట్టి అసలు ఎక్కడ జరుగుతుంది లోపం ఒక పరిశోధన చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అనేది దొరకదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.